కోసల దేశానికి రాజు అయిన గజేంద్ర గజపతి తన పాలనలో రాజ్యంలోని ప్రజలకు ఏ లోటు లేకుండా చూసుకునేవాడు. ఆ రాజ్యపు ప్రజలందరూ ఆయన్ని ఒక దేవుడిలా కొలిచేవారు. ఆయనకి అవంతిక అనే కూతురుంది. ఆమె అందంలో అపురూప సౌందర్యవతి, విద్యలో సరస్వతి. అవడానికి యువరాణి అయినా యుద్ధ విద్యల్లోనూ ఆరితేరిన ఘనత తనది. కత్తి యుద్ధంలో కాని, విల్లు విద్యలో కాని తనకి సరితూగేవారు ఆ చుట్టుపక్క రాజ్యాల్లో ఎవ్వరూ లేరు. ఒకరోజు యువరాణి అవంతిక యుద్ధ శిక్షణ రంగంలో సైనికులతో కలిసి కత్తి యుద్ధం సాధన చేస్తూ ఉండగా తన అంతఃపురంలో నుంచి అది తిలకిస్తున్న మహారాజు తన మంత్రి పట్టాభితో ఇలా అంటాడు. మంత్రిగారు, యువరాణి యుద్ధ విద్య నైపుణ్యంలో దినదినాభివృద్ధి చూస్తుంటే మాకు మిక్కిలి సంతోషంగా ఉన్నది. ఎంతైనా తమరి కూతురు కదా ప్రభు. ఆ రాజసం, ఆ తెలివి, ఆ ధైర్యం అన్నీ మీ పోలికలే. ఇక నుంచి మీకు రాజ్యభారంతో సహా ఇంకొక భారం కూడా పెరగనుంది. అదేంటి మంత్రివర్య? గుణంలో ఇంతటి సాహసవంతురాలు మరియు అందంలో అపురూపవతి అయిన యువరానికి తగిన వరుణ్ణి వెతకడం మీకు కాస్త కష్టతరమే ప్రభు. మీరు సరిగ్గా నా మనసులో ఉన్న మాటను చెప్పారు మంత్రిగారు. మీరు చెప్పినట్టు నిజంగానే సర్వజ్ఞ సంపన్నుడైన వరుణ్ణి మన యువరాణి కొరకు వెతకడం మనం ఇప్పట్నుంచి మొదలు పెట్టాలి. మీరిక నుంచి అదే పనిలో ఉండండి. చిత్తం మహాప్రభు అని చెప్పి మంత్రి అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. అలా వెళ్లిన మంత్రి ఆ రోజు నుంచి మొదలుపెట్టి చుట్టుపక్కలున్న రాజ్యాలన్నీ పర్యటిస్తూ యువరానికి తగిన వరుడు గురించి వెతుకుతూ ఉంటాడు. అలా ఒక 6 నెలలు గడిచిపోతాయి. అలా వెళ్లిన మంత్రి పట్టాభి రాజ్యసభలోకి తిరిగొచ్చి సింహాసనంపై కొలువయ్యున్న మహారాజు గజేంద్ర గజపతికి ఎంతో వినయంగా నమస్కరించి ఆయన ముందు నిలబడతాడు. అప్పుడతన్ని గమనించిన మహారాజు మంత్రితో ఇలా అంటాడు. ఏమిటి మంత్రివర్య, ఇన్నాళ్లు ఏమైపోయారు? మీ ఆచూకీ తెలుసుకునేందుకు ఎంతమంది సైనికుల్ని పంపించినా మీ జాడ ఎక్కడా దొరకక మీకేదైనా కీడు జరిగిందేమో అని అనుకుని మేము ఎంతో ఆందోళన గురయ్యాను. ఇన్నాళ్లు ఏమైపోయారు మీరు? ప్రభు, నన్ను మన్నించాలి. మీరు నా భుజాలపై మోపిన బాధ్యతను నిర్వహిస్తూ ఆ పనిలో పడి గడిచిన కాలాన్ని పట్టించుకోలేదు. మీరు చెప్పినట్టుగానే యువరానికి సర్వసంపన్నుడైన వరుణ్ణి వెతికే పనిలో చుట్టుపక్కల ఉన్న రాజ్యాలన్నీ గాలించాను. కాని ఎక్కడా నాకు అలాంటి లక్షణాలున్న వ్యక్తి తారసపడలేదు ప్రభు. అయితే ఇప్పుడు ఎలా మంత్రిగారు? చూస్తే యువరానికి కళ్యాణ ఘడియలు సమీపిస్తూ ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో తనకు తగిన వరుణ్ణి ఎక్కడని వెతకాలి? దీనికి మీరే ఏదైనా ఒక పరిష్కారాన్ని సూచించండి మంత్రిగారు. ప్రభు, ఈ విషయం గురించి మీరు అంతలా చింతించాల్సిన అవసరం లేదు. దానికి నా దగ్గర ఒక అద్భుతమైన పరిష్కారం ఉంది. అవునా? ఏంటి మంత్రిగారు, త్వరగా చెప్పండి. అది చాలా సులువు ప్రభు. యువరాణి గారికి స్వయంవరాన్ని ప్రకటించండి. అందులో ఏదైనా ఒక కఠినమైన పరీక్ష పెట్టండి. దానిలో ఉత్తీర్ణత సాధించిన వారే మన యువరానికి తగిన వరుడు. భళా మంత్రివర్య, భళా! మీ ఆలోచన అద్భుతం. అయితే ఇంకా ఆలస్యం ఎందుకు? వెంటనే దేశపు నలుమూలలా చాటింపు వేయించండి. మేము పెట్టే పరీక్షలో నెగ్గిన వారికి కేవలం యువరాణితో వివాహమే కాకుండా మార్ధరాజ్యాన్నిస్తామని ప్రకటించండి. చిత్తం మహాప్రభు అని చెప్పి మంత్రి మహారాజు చెప్పినట్టుగాని పరీక్షల్లో నెగ్గిన వారికి అర్ధరాజ్యం మరియు యువరాణితో వివాహమని చెప్పి దేశపు నలుమూలల చాటింపు వేయిస్తాడు. అది విని వివిధ దేశాల్లోని ఎంతో అందగాళ్లు, బలవంతులు మరియు అన్ని విద్యల్లో ఉత్తీర్ణులైన ఎంతోమంది యువరాజులు ఎలా అయినా ఆ పోటీలో నెగ్గాలని భావిస్తారు. తీరా శుభగడియ రానే వచ్చింది. దేశపు నలుమూలల నుంచి ఎంతోమంది యువరాజులు యువరాణి అవంతిక స్వయంవరానికి హాజరవుతారు. అప్పుడు సింహాసనంపై మహారాజు గజేంద్ర గజపతి వాళ్లందరికీ స్వాగతం పలుకుతాడు. యువరాణి అవంతిక ఆ పక్కన్నే సింహాసనంపై కూర్చొని వచ్చిన వారందర్నీ ఊరకంటితో గమనిస్తూ ఉంటుంది. అప్పుడు ఆ పక్కనే ఉన్న మంత్రి పట్టాభి స్వయంవరానికి విచ్చేసిన యువరాజులందరికీ పోటీ పరీక్ష నియమాలను వివరిస్తూ ఇలా అంటాడు. యువరాణి అవంతిక స్వయంవరానికి యువరాజులందరికీ స్వాగతం, సుస్వాగతం. ఇక మీరు పాల్గొవలసిన పరీక్ష ఏంటంటే అని అంటూ ఉండగా అక్కడికొచ్చిన యువరాజుల్లో నుంచి బలిష్ఠుడైన ఒక యువరాజు నిల్చొని ఇలా అంటాడు. ఆ పరీక్ష ఏంటో త్వరగా చెప్పండి. విల్లును ఎక్కుపెట్టాలా? స్తంభాలను పగలగొట్టాలా? చెప్పండి. ఎలాంటి కఠినమైన పరీక్ష అయినా నేను దాన్ని చిటికలో గెలుస్తాను.
అది విన్న మరో యువరాజు నిల్చొని ఇలా అంటాడు. త్వరగా చెప్పండి, అడవి దున్నను అడ్డుకోవాలా, మదగజాన్ని మదించాలా? కొండల్ని పిండి చేసే చేతులివి, ఒక్క గుద్దుతో సాధిస్తాను. అది విన్న మంత్రి అందర్నీ సముదాయిస్తూ కూర్చోబెట్టి వారితో ఇలా అంటాడు. యువరాజులారా, దయచేసి సంయమనం పాటించండి. ముందు మీరు కూర్చోండి. ఇక అందరూ శ్రద్ధగా వినండి. ఈ పరీక్ష కేవలం మీ కండబలానికే కాదు, మీ బుద్ధిబలానికి కూడా. ఎవరక్కడా? వెంటనే పరీక్ష సాధనాన్ని సభలో ప్రవేశపెట్టండి అని అనగానే ఒక 10 మంది సైనికులు ఒక పెద్ద గదను మోసుకుంటూ వచ్చి సభ మధ్యలో ఉన్న ఒక పెద్ద బల్లపై దాన్నుంచుతారు. దాన్ని చూసి ఆ సభలో ఉన్నవారందరూ ఆశ్చర్యపోతారు. కొంతమంది యువరాజులైతే ఆ గదను చూడగాని భయంతో పోటీ నుంచి వెనుతిరుగుతారు. అప్పుడు మంత్రి మిగతా వారితో ఇలా అంటాడు. వీరులారా, ఇప్పుడందరూ జాగ్రత్తగా వినండి. అసలు పరీక్ష ఏంటంటే, ఈ గదను బల్లకు నలువైపులా ఎటువైపైనా 10 అడుగుల దూరం తీసుకెళ్లాలి. అలా చేయగలిగిన వారే ఈ పోటీ విజేతలు. ఇంకా పోటీ మొదలు పెడదాం. ముందుగా ఎవరొస్తారో మీరే నిర్ణయించుకోండి. ఆ మాటలు వినగానే అక్కడున్న యువరాజుల్లో సగానికి పైగా మా వల్ల కాదని వెనుతిరిగి వెళ్లిపోతారు. అప్పుడు మంత్రి మొదట ప్రగల్భాలు పలికిన 2 యువరాజుల వంక చూస్తూ ఇలా అంటాడు. ఏంటి యువరాజులారా, పోటీకి ముందే ఎంతో ధైర్యంగా తెగ ప్రగల్భాలు పలికారు కదా, మరిప్పుడేమైంది మీలో ఆ ధైర్యం? అని అనగానే మొదటి యువరాజు లేచి నిల్చొని ఆ బల్ల వద్దకొచ్చి ఇలా అంటాడు. దీన్నెత్తడానికి ధైర్య సాహసాలెందుకు? నా ఒంటి చెయ్యి చాలు అని చెప్పి ఆ యువరాజు తన ఒంటి చేతితో ఆ గదని ఎత్తడానికి ప్రయత్నిస్తాడు. కాని అతని వల్ల కాదు. ఎక్కడ సభలో అందరి ముందు తన పరువు పోతుందో అని అనుకుని తన రెండో చేతితో కూడా ఆ గదని పట్టుకుని లేపడానికి తెగ ప్రయత్నిస్తాడు. కాని దాన్ని ఎత్తలేక మహారాజుకి క్షమాపణలు చెప్పి అక్కడ్నుంచి వెనుతిరుగుతాడు. అప్పుడు మంత్రి రెండో యువరాజు వైపు చూసి ఇలా అంటాడు. మరి కొండల్ని పిండి చేసే వీరుడా, ఇప్పుడు నీ పరిస్థితేంటో? అని అనగానే ఆ యువరాజు కోపంతో లేచి గబగబా ఆ గద దగ్గరకొచ్చి దాన్ని ఎత్తడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తాడు. కాని అవసరానికి మించిన శక్తిని ఉపయోగించడంతో నీరసించి అక్కడే ఆ గదపై నుంచి చేతిపట్టు తప్పి కాలు జారి కింద పడిపోతాడు. అది చూసి యువరాణి, మహారాజు, మంత్రితో సహా సభలో ఉన్నవాళ్లందరూ పగలబడి నవ్వుతారు. అప్పుడు మంత్రి ఇలా అంటాడు. హా, కొండల వీరుడు వల్ల కూడా కాలేదంటే ఈ సభలో ఈ పరీక్షలో నెగ్గగలిగే వీరుడు ఒకరూ లేరా? అని అనగానే ఒక యువరాజు లేచి నిల్చొని గద వద్దకు నడుచుకుంటూ వస్తూ ఉంటాడు. అతను చూడ్డానికి బలిష్టంగా లేకపోయినా అతని మొహంలో ఏదో తెలియని తేజస్సు కనిపిస్తుంది. అతని కళ్లల్లో ధైర్యం, నడకలో రాజసం ఉట్టిపడుతూ ఉంటాయి. అప్పుడు యువరాణి అవంతిక అతన్ని ఊరకంటితో గమనిస్తూ ఉండగా ఆమెను చూసి ఆ యువరాజు ఒక చిన్న చిరునవ్వు నవ్వుతాడు. అది చూసి యువరాణి సిగ్గుతో తన తలదించుకుంటుంది. అప్పుడు ఆ కింద పడిన యువరాజు అతన్ని చూసి అవహేళన చేస్తూ ఇలా అంటాడు. ఏంటి, మహాలాంటి వీరుల వల్లే కాలేదు, బక్కపలచగా ఉన్నావు, నీ వల్లేమవుతుందిలే, ఈ గదనెత్తడం నీ వల్ల కాని పని. నా మాట విని వెనుతిరిగిపో, లేకపోతే దీన్నెత్తే ప్రక్రియలో నీ వెన్ను విరిగిపోతుంది, జాగ్రత్త. ఆ మాటలు వినగానే గదవైపు వస్తున్న యువరాజు తన నడకను ఆపి తలదించుకొని వెనుతిరిగి వెళ్లిపోతూ ఉంటాడు. అతన్ని చూసి కింద పడిన యువరాజు మరియు సభలో ఉన్న వాళ్లందరూ పగలబడి నవ్వుతూ ఉంటారు. అది చూసిన యువరాణి కంగారు పడుతూ ఉంటుంది. ఇంతలో ఆ బల్ల నుంచి ఒక 10 అడుగుల దూరం వెనక్కి వెళ్లిన యువరాజు ఒక్కసారిగా వెనుతిరిగి మెరుపు వేగంతో తన భుజానికున్న విల్లును తీసి బాణాన్ని ఎక్కుపెట్టి ఆ బల్లకున్న ఒక కాలికి గురి చూసి వదులుతాడు. అంతే, ఆ బాణం తాకగానే ఆ బల్లకి ఉన్న ఒక కాలు పట్టుమని విరిగి దడేలున ఆ గద కింద పడి దొర్లుతూ సరిగ్గా 10 అడుగుల దూరంలో ఆ యువరాజు నిల్చున్న స్థానానికొచ్చి ఆగుతుంది. అది చూసిన సభలోని వారంతా ఆశ్చర్యంతో నోర్లు వెళ్లబెడతారు. అప్పుడా యువరాజు కింద పడిన యువరాజుతో ఇలా అంటాడు. మిత్రమా, నేను వెనుతిరిగింది నువ్వన్న మాటలకు కాదు, సరిగ్గా బల్ల నుంచి 10 అడుగుల దూరాన్ని కొలవడానికి మాత్రమే. అంతేకాని నీ మాటలకు భయపడి కాదు. వెనుతిరగడం, వెన్ను చూపించడం మా విక్రమపురి వంశంలోనే లేదు అని అంటూ ఎంతో గర్వంగా సమాధానమిస్తాడు ఆ యువరాజు.
అప్పుడు మంత్రి అతనితో ఇలా అంటాడు. ఏమిటి, మీరు విక్రమపురి యువరాజులా? అంటే మీరు... అని అంటూ ఉండగా ఆ యువరాజు చిరునవ్వు నవ్వుతూ ఇలా సమాధానమిస్తాడు. అవును మహామంత్రి గారు, నా పేరు విక్రమాదిత్యుడు, విక్రమపురికి కాబోయే మహారాజుని. అది వినగానే మహారాజు సంతోషం పట్టలేక తన సింహాసనంపై నుంచి పైకి లేచి అతన్ని పొగుడుతూ ఇలా అంటాడు. భళా వీరా భళా! మేము మీ సాహసగాథల గురించి చాలానే విన్నాం, మరియు ఇప్పుడు మా కళ్ళారా చూశాం. మీ అంతటి మహావీరులు నా కూతురికి భర్తగా రావడం నిజంగా మా పూర్వజన్మ సుకృతం. రండి వీరా, ముందుకు రండి. అమ్మ అవంతిక, భూలోకం మొత్తం వెతికినా ఇలాంటి వీరుడు ఎక్కడా దొరకడు. రా అమ్మా, ముందుకొచ్చి యువరాజు మెడలో వరమాల వేయి అని అనగానే అవంతిక వరమాలను తీసుకొనొచ్చి యువరాజు విక్రమాదిత్యుడి మెడలో వేసి సిగ్గుపడుతూ తన పక్కనే నిల్చుంటుంది. అది చూసి మహారాజు గజేంద్ర గజపతి మరియు మంత్రి పట్టాభితో సహా సభలో ఉన్నవాళ్లంతా ఎంతో సంతోషిస్తారు. అలా విక్రమాదిత్యుడు తన కండబలంతో కాకుండా తన బుద్ధిబలాన్ని ఉపయోగించి అందాల అపురూప రాశైన అవంతికను తన మహారాణిగా సొంతం చేసుకున్నాడు.